ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, భక్తుడైనటువంటి ఆసాపు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నా పట్ల విశేషమైన కృపను కనపరిచాడు. ఇటీవల జరిగిన ఒక సంభవాన్ని బట్టి నాకు అర్థమైంది అంటున్నాడు ఆయన. ఈ మధ్య నేను కొత్తగా డిస్కవర్ చేశాను ఏంటంటే, ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు దయాళుడు, శుద్ధ హృదయుల పట్ల దేవుడు దయాళుడు. ఆ మొదటి 2 వచనాలే మనం ఒక వారం రోజులు ధ్యానం చేసినా ఇంకా వదలలేవు, ఇంకా కిందికి దిగలేవన్నమాట. దేవుడు దయాళుడు అంటే ఎవరికి పడితే వాళ్ళకి కాదు. ఇంకా ఆ అంశాన్ని మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, ఇశ్రాయేలీయులకు ఆయన దయాళుడు, శుద్ధ హృదయులకు ఆయన దయాళుడు. దేవుడు నీ పట్ల దయను కనపరచాలంటే, తన కృప నీ మీద కుమ్మరించాలంటే, దేవుడు నీ పక్షంగా నిలిచి నీకు మేలు చేయాలంటే నీలో ఈ 2 లక్షణాలు ఉండాలి. నీవు ఇశ్రాయేలీయుడివై ఉండాలి, నీవు శుద్ధ హృదయుడివై శుద్ధ హృదయము కలిగిన స్త్రీవై ఉండాలి. అది ఎలా కుదురుతుందండి? మనమేమో ఇండియన్స్, అందులో మళ్ళీ ఆంధ్ర వాళ్ళం. మనం ఇశ్రాయేలీయులు ఎలా కాగలము? అక్కడికి వెళ్తే వాళ్ళు పౌరసత్వం ఇస్తారా? ఎవరు ఇచ్చినా మనం ఇశ్రాయేలీయులం కాము. వలస వచ్చిన వాళ్ళమే కానీ ఇశ్రాయేలీయులము కాము. మరి ఇశ్రాయేలీయులకి ఆయన శుద్ధ హృదయులకే ఆయన దయగలవాడు అంటే ఇండియాలో మీ మతం ఎందుకు తీసుకొచ్చి చెబుతున్నారండి అని అడగొచ్చు ఎవరైనా అమాయకులు. ప్రియులారా, ఇక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు మీరు అనుకున్న ఇశ్రాయేలీయులు కాదు. ఇశ్రాయేలు అనే మాట ఉపమానార్థకముగా వాడబడింది, అలంకారప్రాయముగా వాడబడింది. ఇది అలంకార భాష, ఉపమాన భాష. ఇశ్రాయేలు అంటే ఆ మధ్యప్రాచ్యములో ఉన్నటువంటి యూదులని కాదు. ఇశ్రాయేలు అనే ఒక్క మాటకు బోలెడన్ని అర్థాలు ఉన్నాయి. బైబిల్లో ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో దాస్యమందు జీవించి, ఆ దాస్యంలో వారు ఆ బాధలు తట్టుకోలేక వెట్టి చాకిరీ చేసి, తమ చేత వెట్టి చాకిరీ చేయించుకునే దుర్మార్గులు పెట్టే శ్రమలలో తట్టుకోలేక మొరపెట్టుకొని ఆ దాస్యము నుండి విడుదల పొందినవారు, దేవుని జోక్యము చేత ఆ దాస్యము నుండి విడిపించబడిన వారు. దేవుని జోక్యం ఎలా జరిగింది అంటే, వాళ్ళ పక్షంగా ఒక గొర్రెపిల్లను వధించుట చేత, వధింపబడిన గొర్రెపిల్ల రక్తము కింద వారిని కాపాడుట చేత, ఐగుప్తు దేశమంతటి మీదికి దేవుడు సంహార దూత ఖడ్గాన్ని పంపించి ప్రతింటిలో జ్యేష్ఠుని వధించి హతమార్చి, రక్తము చేత కప్పబడిన ఈ గృహములను మాత్రము మరణము బారి పడకుండా కాపాడుట చేత వీళ్ళు విడుదల పొందారు, విడిపించబడ్డారు. ఇశ్రాయేలు అనే మాటకు అర్థము గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడిన వారు. ప్రతి మానవునికి విడుదల కావాలి, విమోచన కావాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు అనే దేశంలో ఫరో అనే కఠినుడైన క్రూరుడైన ఒక రాజు కింద వాళ్ళు దాస్యంలో వెట్టి చాకిరీలో జీవించారు. కానీ మానవుడన్న ప్రతివాడు వెట్టి చాకిరీయే చేస్తున్నాడు. మానవుడన్న ప్రతివాడు దాసుడుగానే, బానిసగానే బ్రతుకుతున్నాడు. మనం అనుకుంటున్నాం మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, స్వతంత్రులమైనామని మనం అనుకుంటున్నాం.
రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది కానీ నైతిక స్వాతంత్ర్యం రాలేదు. వి డు నాట్ హ్యావ్ మారల్ ఫ్రీడమ్. మేలైనది చేయవలనను ఆలోచన నాకు కలుగుచున్నది, కోరిక కలుగుచున్నది, కానీ అలాగూ చేయటం నాకు చేత కావడం లేదు. చేద్దామనుకున్న మంచి పనులు చేయలేను కానీ వద్దు వద్దు అనుకుంటూనే చెడ్డ పనులు చేస్తున్నాను. అయ్యో నేను పాప నియమమునకు దాసుడను అన్నాడు భక్తుడు. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం ఎవరు చేస్తున్నారంటే బైబిల్ చెబుతోంది, పాపము చెయ్యని మానవుడే లేడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు ఈ భూమి మీద అని బైబిల్ సాక్ష్యం ఇస్తోంది. చాలా మంది ఒప్పుకోరు, చాలా మంది వాస్తవాల్లో బతకడం లేదు, భ్రమల్లో బ్రతుకుతున్నారు. వాస్తవాలు వినడం వాళ్ళకి ఇష్టం లేదు, విన్నా ఒప్పుకోవడం ఇష్టం లేదు. అడ్డంగా వాదిస్తారు, వితండవాదం చేస్తారు. బైబిల్ చెబుతోంది, రెండు కాళ్ళ మీద నడుస్తూ మనిషి అన్నవాడు ఎవడైనా ఉంటే వాడు పాపి కాని మానవుడు లేడు ఈ భూగ్రహం మీద. అంటే చాలామందికి ఇష్టం లేదు, ఒప్పుకోరు. అదేంటండి అందరూ పాపులు ఏంటండి? మనం పాపులమైతే కావచ్చు, మీరైతే కావచ్చు, మీరు పాపులేమో, నేను కూడా పాపినై ఉండొచ్చు. కానీ హిమాలయాల్లో యోగి పుంగవులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, సర్వసంగ పరిత్యాగులు ఉన్నారు. ఇది పెట్టయ్యా. భార్య బిడ్డల్ని, సకల విధములైన బంధములను బంధకాలను తెగతింపులు చేసుకొని కామక్రోధాలను జయించి దేహాన్ని శుష్కింపజేసుకొని ఆహారం కూడా తీసుకోకుండా ఏండ్ల తరబడి ఆహారం లేకుండా వాయుస్తంభన చేసి హిమాలయాల్లో జీవిస్తున్న మహనీయులు ఉన్నారు. వాళ్ళు పాపులా? వాళ్ళేం పాపం చేశారు? తాగడానికి ఆ హిమాలయాల్లో ఏమన్నా కళ్ళు కాంపౌండ్లు, సారా కొట్లు ఉన్నాయా? వ్యభిచారం చేయడానికి ఏమైనా పాపం చేసే కొంపలు ఉన్నాయి అక్కడ? వాళ్ళు భగవద్ధ్యానంలో ఉన్నారు, వాళ్ళు మహానుభావులు అని ఇంకా ఓవర్గా వాళ్ళని విమర్శించేసి వాళ్ళే దేవుళ్ళు అన్నట్టుగా మాట్లాడే అమాయకులు చాలామంది ఉన్నారు. మీరు అనుకున్న యోగి పుంగవులకందరికీ గురుతుల్యుడు, మీరు అనుకున్న యోగి పుంగవులే ఆరాధించే ఒక అవతార పురుషుడు, కారణ జన్ముడు అని అనిపించుకున్న ఒకడు వశిష్ఠ మహర్షి. సప్తఋషి మండలంలో అగ్రభాగాన ఉన్నటువంటి వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు ఋగ్వేదంలో ప్రార్థన చేశాడు, ఓ అగ్నిదేవా, ఓ వరుణదేవా, మా పాపములను పరిహరించుము. నా పాపము నా స్వంత స్వయంకృతము కాదు, పితృపారంపర్యముగా వచ్చినది. తరతరాలుగా నా రక్తంలో పాపమున్నది. మానవ జాతికి తరతరాలుగా జన్మతః పాపము సంక్రమిస్తోంది. నా పాపములు పరిహరించుమని. మీరు అనుకున్న యోగి పుంగవులందరికీ గురుతుల్యుడు, గురు సమానుడైనటువంటి మహానుభావుడే పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు. ఇక ఆ గురువుకే పాపం ఉంటే శిష్యులకు లేదని ఎలా చెప్తాం, నీకు లేదని ఎలా చెప్తాం? అసలు వాళ్ళు భార్యా బిడ్డలను, భవబంధాలను, సంసార బంధాలు త్యజించి హిమాలయాలకు వెళ్ళడం ఎందుకు తెలుసా? పాపాలు వదిలించుకోవడానికి. పాపాలు వదిలించుకోవాలంటే కొండలకు పోవాలన్నంత వరకు వాళ్ళ కాన్సెప్ట్ కరెక్టే. కొండకు పోకుండా పాపం వదిలించుకోలేం. కానీ కొండ కానీ వెళ్ళాల్సిన కొండకు కాకుండా ఇంకో కొండకి వెళ్ళారు. హిమాలయాలకు కాదు బాబు, కల్వరి కొండ దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏ కొండ మీద పరాత్పరుడు నరావతారం ఎత్తి మన కొరకు రక్తము కార్చి బలి అయి తిరిగి లేచినాడు. ఆ కల్వరి కొండ దగ్గరికి వస్తే నీ పాపాలు పరిహారం అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఒక ఆయన 500 ఏళ్ళ బట్టి అక్కడే ఉన్నాడు, తపస్సు చేస్తున్నాడని చెప్పాడు ఒక ఆయన. అయ్యే బాబు, ఇన్ని 100 ఏళ్ళ నుంచి ఇంకా పాపాలు వదిలించుకోలేదా అని నేను అంటున్నాను.
నాకన్ని వందలు ఎక్కర్లేదు బాబు, 5 నిమిషాలు పోయినాయి నా పాపాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి, ఆనందము నిజమైన శాంతి అధిక జయము నొందితి, వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని, వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేమేమి కష్టపడలేదు, తపస్సు చేయలేదు, జపములు తపములు వ్రతములు ఆచరింపలేదు, దేహాన్ని శుష్కింపజేసుకోలేదు, దేహాన్నేమి హింసింప చేసుకోలేదు. చాలా సులభముగా చిటికలో దొరికింది. సూక్ష్మములో మోక్షం అంట. చూశారు ఒక నానుడి మన దేశంలో. సూక్ష్మంలో మోక్షం దొరికేది ఎక్కడంటే యేసయ్య దగ్గరే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, ఉచితముగా రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయంలో విశ్వసించడానికి రూపాయి ఖర్చు కాదు, నోటితో ఒప్పుకోవడానికి రూపాయి ఖర్చు కాదు, నమ్మి బాప్తిస్మం పొందడానికి రూపాయి ఖర్చు అవ్వదు. తడిసిన బట్టలు మార్చుకోవాలంతే. మార్చుకోకుండా ఒక గంట సేపు వదిలిస్తే అవే ఆరిపోతాయి ఒంటి మీదే, రక్షణ మాత్రం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సులభముగా నిత్య మహిమ, నిత్య రక్షణ మనకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అంటే ముందు పాపదాస్యము నుండి గొర్రెపిల్ల రక్తము ద్వారా, గొర్రెపిల్ల అంటే ఆది సంభూతుడైన యేసు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృష్ణ యజుర్వేదంలో చెప్పబడింది, ఓ గొర్రెగారు మీరే ఆది సంభూతులు అని. గొర్రె అనేది అక్కడ ఉపమానార్థక భాష, అలంకార భాష. అంతటి మహనీయుడు, మహాజ్ఞాని, మహర్షి గారు వచ్చి రోడ్డు మీద పోయి వచ్చిన గొర్రె పిల్లను పట్టుకొని దాంతో అంటాడా, ఏమండి గొర్రెగారు మీరే ఆది సంభూతులని? మెంటలు వచ్చింది అనుకుంటారు ఎవరైనా. ఆ గొర్రెను కాదు, ఈ విశ్వానికి అసలైన ఆది సంభూతుడు ఎవరైతే ఉన్నారో ఆయననే చూసి మహర్షి గారు గొర్రెగారు అని పిలిచాడు. ఎందుకంటే ఆయన గొర్రె పిల్ల వలె శిలువ మీద వధింపబడి తిరిగి లేచిన యజ్ఞ పురుషుడు, పునరుత్థానుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం అంటే నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి యేసు రక్తము ద్వారా పాపదాస్యము నుంచి విడిపించబడిన వారే ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రములో బాప్తిస్మం పొందారు. నీకెంత బలమైన విశ్వాసం ఉన్నా నీటిలో బాప్తిస్మం పొందకపోతే నువ్వు ఇశ్రాయేలీయుడివి కానే కాదు. నీటి బాప్తిస్మం పొందినా సరే ప్రతిరోజు ఆకాశము నుండి కురుస్తున్న మన్నాను భుజించకపోతే, దేవుని వాక్యాన్ని భుజించి బ్రతకకపోతే నీవు ఇశ్రాయేలు కానే కాదు. వాక్యమును ఎంతగా భుజించినా, బండను చీల్చి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నదిలో నీళ్లు త్రాగకపోతే నీవు ఇశ్రాయేలు కానే కాదు. నీ హృదయం అనే రాతి పలకల మీద ధర్మశాస్త్రాన్ని రాసుకోకపోతే నీవు ఇశ్రాయేలు కానే కాదు. ఎన్ని అనుభవాలు ఉన్నవాడే ఇశ్రాయేలు. నిశ్చయముగా ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అంటే ఇవన్నీ మనకు వచ్చినప్పుడు
యేసు రక్తంలో ప్రోక్షించబడి నీటిలో బాప్తిస్మం పొంది వాక్యమన్నాను భుజించి పరిశుద్ధాత్మ జలములు త్రాగి ధర్మశాస్త్రమును మన హృదయాల మీద రాసుకున్నప్పుడు మనం ఇశ్రాయేలీయులం. అంతేకాదు, మేఘము చేత నడిపించబడాలి. ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, ఇన్ని అనుభవాలున్నా దేవుని దయ నీ మీదికి పూర్తిగా రాదు. రావాలి అంటే నీకు రెండో లక్షణం ఉండాలి, ఇశ్రాయేలు అయి ఉండాలి. ఇంకోటి ఏంటో తెలుసా, ఇశ్రాయేలు అంటే అసలు ఆ పేరుకు అర్థం దేవునితో పోరాడువాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా ఒక నరుడు యాకోబుతో పెనుగులాడినప్పుడు అతన్ని గెలవలేకుండుట చూచి ఇతను నరుడు కాదు దేవుడని యాకోబు గ్రహించాడు. నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను పోనీనని మంకు పట్టాడు. ఆ దైవావతారుడు యేసునాథుని యొక్క లీలావతారం తాత్కాలిక అవతారం. అది మరియమ్మ గర్భం ద్వారా వచ్చింది, శాశ్వతమైన అవతారం. అంతకుముందు చాలాసార్లు ప్రత్యక్షమయ్యాడు. యాకోబు దగ్గరకు వచ్చి కుస్తీ పట్టింది కూడా తాత్కాలిక అవతారం. ఆ యేసునాథుడే యాకోబుతో అన్నాడు, నీవు దేవునితో పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడడం. ఎలా పోరాడతాము? దేవుని బలం ఎక్కడా, మన బలం ఎక్కడా? అనంత శక్తి సంపన్నుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, అదృశ్యుడు ఆయన. నేను చిన్న మట్టి పురుగును, ఏనుగుతో చీమ కుస్తీ పట్టి గెలుస్తుందా? అంతకన్నా ఎక్కువ వ్యత్యాసం ఉంది. దేవునితో మనం గెలవడం ఏంటి? భౌతిక శరీర బలముతో దేవుణ్ణి గెలవలేము, కానీ మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు కూడా మనకు వశమైపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు కన్నీళ్లు విడిచి బ్రతిమాలి ప్రార్థన పోరాటములో దేవుణ్ణి కూడా మెప్పించాడు. గెలిచావు పోరా అని దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు అనగా దేవునితో ప్రార్థనలో పెనుగులాడువారు. వివేకముని లేచి ప్రార్థనలో పెనుగులాడాలి. అర్ధరాత్రి వేళ లేచి ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడి పోరాడాలి. ఇశ్రాయేలు అనగా ప్రార్థనా వీరులని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి పట్ల దేవుడు దయగలిగి ఉంటాడు. ప్రార్థన చేసేది లేదు, ఏం లేదు. ఏడాదికి ఒక్కసారి ఇంటి మీద స్టార్ పెట్టేస్తాడు డిసెంబర్లో. వీడు కూడా నేను ఒక ఇశ్రాయేల్ అని ఫీల్ అయిపోతాడు. మళ్ళీ దేవుడు నాకు ఏం చేసాడు అట. ఏంట్రా దేవుడు నీకు చేయటం ఏంటి? నువ్వేం చేసావు? నువ్వే వెలగబెట్టావు, అది చెప్పు. అసలు ఇంటి మీద స్టార్ పెట్టిన వాడల్లా ఇశ్రాయేలు కాదు. స్టార్ పెట్టండి, తప్పు లేదు, నేను పెడతాను స్టార్. అసలు స్టార్ పెట్టమంటే అర్థం ఏంటో తెలుసా? ఈ స్టార్ ఎలాగ వెలుగుతుందో జ్ఞానులను యేసయ్య దగ్గరికి నడిపించడానికి నేనే ఒక స్టార్ అయి ప్రకాశిస్తున్నాను అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ఇంట్లో అడుగుపెట్టిన ప్రతివాడు కూడా ఒక స్టార్గా మారి జ్ఞానులను బెత్లెహేముకు నడిపిస్తాడు అని అర్థం. అది ప్రతీకాత్మకం. అది అట్టతో చేసి స్టార్ పెడితే ప్రయోజనం లేదు, మనమే స్టార్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు ఏ ఆచారాలైనా ఆచరించు, నీ ఇష్టం. ముందైతే ఇవి ఉండాలి: రక్త ప్రోక్షణ, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకము, గుండెల మీద దేవుని వాక్యం రాసుకోవడం, మేఘము చేత నడిపించబడడం, సమయమనక అసమయమనక మోకరించి ఉపవసించి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడి ప్రార్థనలో పోరాడి దేవుని యొక్క ప్రశంసలు అందుకోవడం. అలా దేవునితోనే పోరాడి గెలిచిన వాడు ఇశ్రాయేలు. అలాంటి అనుభవం యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా కన్నీరు గార్చే అనుభవం ఎవరికైనా ఉంటే కేవలం వారు మాత్రమే ఇశ్రాయేలు. మరొక విషయం చెబుతున్నాను. యాకోబును దేవుడు ఎందుకు దీవించాడంటే ప్రార్థించినందుకు మాత్రమే కాదు,
తాను ఎవరో నిజంగా ఒప్పుకున్నందుకు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పేరేమిటి అని ఇస్సాకు అడిగాడు. ఒకప్పుడు నా పేరు ఏశావు అన్నాడు, అసలు పేరు యాకోబు. ఏ పేరు చెబితే లోకము దీవిస్తుందో ఆ పేరు చెప్పుకున్నాడు. ఇప్పుడు దేవుని ముందుకు వచ్చింది వ్యవహారం. నీ పేరేమిటి అన్నాడు దేవుడు. వేరే పేరు చెబితే ఈయన దగ్గర చెల్లదు. ఆయనకు నా అసలు పేరు తెలుసు కనుక అబద్ధాలు ఎందుకు, అన్నీ ఎరిగిన వాని ముందు అబద్ధాలు చెప్పడం ఎందుకు అని ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నాడు. నా పేరు యాకోబు. యాకోబు అనే మాటకు మోసగాడు అని అర్థం. ఎవరయ్యా నువ్వు? ఆశీర్వాదం అడుగుతున్నావు, నువ్వెవరో చెప్పు అంటే నేను మోసగాడిని తండ్రి. షహబాష్. బ్రతుకులో మొట్టమొదటిసారి నిజం చెప్పేవరా నువ్వు. ఇంతకాలం నేను భక్తుడిని చెప్పుకున్నావు, విశ్వాస వీరుణ్ణని చెప్పుకున్నావు, నాటకాలు ఆడావు, మనుషులందరి మెప్పు, ప్రశంసలు, పొగడ్తలు, ఆశీర్వాదాలు అందుకున్నావు. ఇప్పుడు వచ్చావు అసలు ఘట్టానికి, అసలు ఆశీర్వాదకరమైన దినానికి ఇప్పుడు వచ్చావు. నేను మోసగాడను. యాకోబు చెప్పాడు మోసగాడని. మరి నన్ను అడిగితే నేనేం చెప్పాలో ఏంటో. ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది, ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత ఉంది, ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన పాపం ఉంది. నీలో శరీర పాపం ఉన్నదా, లేకపోతే అవిధేయత ఉన్నదా, స్వార్థం ఉన్నదా, అసూయ ఉందా, ఏమున్నదో. నేను దొంగను ప్రభువా, నేను కాముకుడను, కామాతురత గలవాడను, నేను వ్యభిచార మనస్సు గలవాడను. ఒక్కొక్కడు ఒక్కొక్క చరిత్ర చెప్పుకోవాలి. మనుషుల ముందు చెప్పుకోకు, ఏం ప్రయోజనం లేదు. కానీ ఆయన ముందైతే చెప్పుకోవాలి. మనుషుల ముందు నువ్వు ఏం చెప్పుకున్నా అదంతా ఎండకు కరిగిపోయే మంచు లాంటిది. యేసు రెండవ రాకడలో మనుషులందరూ న్యాయపీఠం ముందు తీర్పు కోసం నిలబడ్డప్పుడు మనుషుల ముందు చెప్పుకున్న సాక్ష్యాలు ఏవి నిలబడవు. అక్కడ దేవుడు నిన్ను గూర్చి చెప్పిన సాక్ష్యమే నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియులారా, నేను మోసగాడిని, నేను లోభిని, నేను ధనాపేక్ష పరుణ్ణి, నేను దొంగను, నేను కాముకుణ్ణి, నేను మోసగాడిని, నేను అబద్ధికుణ్ణి, వేషధారిని, నేనెవరిని దేవుడు అడుగుతున్నాడు. మన చరిత్ర ఏంటో మనం చెప్పుకోవాలి. ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు దయాళుడు, అనగా తమ బ్రతుకేమిటో యథార్థంగా ఒప్పుకున్న వారి పట్ల దేవుడు దయగలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత చరిత్ర ఉంది కాబట్టి బైబిల్ చెబుతుంది ఎల్ ఎలోహేయి ఇశ్రాయేల్. ఇశ్రాయేలు యొక్క దేవుడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నోదునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నోదునుగాక. ఆశ్రితులౌతన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. ఆశ్రితులౌతన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నోదునుగాక. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను తొల్లి. మానక మన పిత రులగరు నింపగ మహిళన నిబంధన చేసే. మానక మన పితరులగరు నింపగ
మహిళన నిబంధన చేసే ఇశ్రాయేలీ దేవుండే ఎంతో స్తుతి నాదునుగాక. మన బ్రతుకులో మనం చేయగలిగిన అతి గొప్ప కార్యక్రమం ఏదైనా ఉంటే సంఘం కట్టడం కాదు. సంఘం ఆయన కడతాడు, మనం కాదు. మనం వచ్చి డమ్మీ ఫిగర్, తోలుబొమ్మలం. మనం నిలబెట్టుకొని ఆయనే మాట్లాడతాడు, ఆత్మలు ఆయనే ఒప్పిస్తాడు, నమ్మిక కలిగిస్తాడు, ఆయనే చేసుకుంటాడు పని, మనం కాదు. సంఘం నేను కట్టాను అనుకున్న వాడల్లా అమాయకుడే. యేసయ్య చెప్పలేదు, ఈ బండ మీద నా సంఘమును కట్టు, ఐ షల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. నేను కడతా, మీరు కాదు. మనం చేయగలిగిన అతి గొప్ప కార్యక్రమం ఏంటో తెలుసా? బ్రతుకు కాలంలో ఒక్క రాత్రన్న నిద్ర మాని, ఆహారము మాని, కన్నీళ్లు కారుస్తూ మన నిజమైన స్థితి ఏంటో ఆయనకు చెప్పుకోవాలి. ఒక గొప్ప సేవకుడు, గొప్ప దైవజనుడు 80 ఏళ్ల ప్రాయంలో, నేనప్పుడు నాకు 25 ఏళ్ళు, 3-4 ఏళ్ళు సేవలో ఉన్నాను. ఆయన బాగోలేడు, ఆయన్ని దర్శించడానికి వెళ్ళా. పెద్దవాళ్ళంటే నాకు చాలా చిన్న పిల్లలైనా ఇష్టం, ముసలోళ్ళన్నా చాలా ఇష్టం. వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు దొరుకుతాయని నా ఆశ. మంచం మీద పడుకున్నాడు, కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఉన్నాడు. నాయన, నేను 60 ఏళ్ల ప్రాయంలో చాలా జబ్బు చేసింది, ఇప్పుడు నాకు 80 ఏళ్ళు బాబు, చచ్చిపోతానన్నారు డాక్టర్స్. నా భార్య, నా బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు ఏడ్చి ప్రార్థనలు చేసి నన్ను బ్రతికించుకున్నారు. హిజ్కియాకు ఆయుష్ పెంచినట్టు నేను నీకు పెంచుతున్నానని దేవుడు మాట్లాడాడు. నాయన, అప్పుడు నేను కూడా అడిగాను, 60 ఏళ్ళ ప్రాయంలో నన్ను బ్రతికించు తండ్రి అని అడిగాను, హిజ్కియాలాగా. నా భార్య ప్రార్థన ఫలించింది, నా పిల్లల ప్రార్థన, ఆత్మీయ బిడ్డల ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయుష్ పెంచాడు. ఇప్పుడు 80 ఏళ్ళు. కానీ చాలా తప్పు జరిగింది నాయన. ఆ రోజు నేను ఆ ప్రార్థన చేయకపోతే బాగుండు, ఆ రోజు నేను చచ్చిపోయి ఉంటే బాగుండు నాయన అని వెక్కి 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 ఏడుస్తున్నాడు ఆయన. అనవసరంగా దేవుణ్ణి అడిగిన ఆయుష్ పెంచుకున్నానయ్యా, చచ్చిపోతే బాగుండు. ఎందుకంటే ఆ తర్వాతే నా జీవితంలో ఘోరమైన పాపాలు జరిగినాయి అని చెప్పాడు. 60 ఏళ్ల ప్రాయంలో దేవుడు కనికరించి ఆయుష్ పెంచాడు. ఆ తర్వాతే నాకేం జరిగిందో తెలియదు, నా బుద్ధి ఏమైందో తెలియదు, నా వివేకం పెట్టిపోయిందో తెలియదు, ఘోరమైన తప్పులు చేశానయ్యా. ఇవాళ అనుమానంగా ఉంది, పరలోకానికి వెళ్తానా వెళ్ళనా? ఆనాడు చచ్చిపోతే గ్యారంటీగా పరలోకంలో ఉండేవాడిని, బట్ టుడే ఐఎమ్ డౌట్ఫుల్. 80 ఏళ్ల ముసలాయన ఏడుస్తుంటే నేను ఏడ్చేశాను. ఇట్స్ హారబుల్ థింగ్. దేవుని కొరకు 50 ఏళ్ళు సేవ చేసి బ్రతికి మరణ పడక మీద ఎటెళ్తానో తెలియదు అనే అనిశ్చిత పరిస్థితుల్లో కన్ను మూయటం కన్నా భయంకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. హిజ్కియాకు ఇచ్చినట్టుగా నేను ఆయుష్ నీకు పెంచానన్నాడు దేవుడు. హిజ్కియా చేసినట్టే ఈయన కూడా తప్పు చేశాడు. ప్రియులారా, నేను ఆయనకు చెప్పిన మాట ఏంటంటే, అంకుల్, మీ కన్నీరు చాలా విలువైనది, మీరిచ్చిన ఈ సాక్ష్యము విలువైనది, ఈ ఒప్పుకోలు విలువైనది. నేను హెచ్చరిక పొందాను అంకుల్, నేను హెచ్చరిక పొందాను. ఈ సాక్ష్యం ద్వారా ఎంతమంది హెచ్చరిక పొందబోతున్నారు. పాపము చేసి కూడా చేయలేదని చెప్పుకొని హృదయాన్ని బండరాయి చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ తప్పు చేశానని కన్నీళ్లు గారుస్తున్న మీరు ధన్యులు. నేను ఫలానా నా బ్రతుకు ఇలాగా ఈ రీతిగా ఉందని బాహాటంగా చెప్పుకొని కన్నీళ్లు గార్చిన వాడు ధన్యుడు. అతడే ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
జీవిత కాలంలో మనం చేయగలిగిన అతి గొప్ప కార్యక్రమం పాటలు రాయడము, గ్రంథాలు రాయడం, పుస్తకాలు పబ్లిష్ చేయడం, సంఘాలు కట్టడం, మందిరాలు కట్టడం కాదు కాదు కాదు. అతి గొప్ప కార్యక్రమం తండ్రి నేను యాకోబునయ్యా అని చెప్పుకోవడం. అప్పుడు నీ ఇశ్రాయేలు, అప్పుడు దేవుడు నీ పక్షంగా దయాళుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ఎడల, మళ్ళీ శుద్ధ హృదయుల ఎడల మీకు ఒక విచిత్రమైన విషయం చెబుతున్నాను, చెప్పి ముగించేస్తాను. మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి నేను. ఇన్ని అనుభవాలు కలిగిన వాళ్ళలో కూడా హృదయ శుద్ధి ఉన్నది అని గ్యారంటీగా చెప్పలేము. రక్త ప్రోక్షణ, నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అభిషేకము, ఆత్మచేత నడిపించబడడం, ఆత్మ వరములు పొందడం, ఇన్ని ఉన్న తర్వాత కూడా ఇంకా హృదయంలో ఏదో ఒక మూలన చీకటి ఉంటుంది. భక్తులలోని 7 అతి ఘోరమైన పాపాలు అని బిల్లీ గ్రహాం గారు గ్రంథం రాశారు. ఆ బుక్ నేను కొనుక్కొని చదివాను. నాకు అప్పుడు 18 సంవత్సరాల వయసు. వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన అన్నీ రాస్తాడేమో అనుకున్నా. అసలు వాటి ఊసే లేదు. 7 deadly sins among Christians ఏంటంటే ముందు జలసి, ఇవన్నీ చెప్తాడు. అసూయ, ద్వేషం, హేట్రెడ్. దేవుని బిడ్డలారా, అసూయ అనేది పరిశుద్ధంగా కనపడే ఒక పాపం, పాపంలాగా కనిపించని ఒక పాపం. అసూయ ఉంటుంది, అది పాపమని ఆ అసూయ ఉన్నోడు ఒప్పుకోడు, చూసిన వాళ్ళు అనుకోరు. చాలా డెడ్లీ సిన్ అన్నమాట. ఇది మరణకరమైన పాపం. ఇంకో విషయం చెప్తున్నా, అసూయ ఉన్నందుకు దేవుని పనంతా పాడు చేస్తాడు. అంత మాత్రాన వాడు నరకపాత్రుడేం కాదు, మళ్ళా దేవుడు వాడిని కనికరిస్తాడు. ఇది ఒక పెద్ద మర్మం, ద డీపెస్ట్ మిస్టరీ బిహైండ్ జెలసీ. మీకు అర్థం కావడానికి ఒక ముక్క చెప్పేసి ముగిస్తాను. యోసేపును అన్నలు చంపేద్దాం అనుకున్నారా లేదా? సరే, చంపడానికి చేతులు రాక గోతులో పడద్రోసి మళ్ళీ తీసి ఇష్మాయేలీయులకు అమ్మేశారు కదా. ఇలా చేయడానికి కారణం ఏంటి? అసూయ కదా. వెరీ గుడ్. అసూయ భయంకరమైన పాపమే కదా. ఇంత ఘోరమైన పాపముతో నిండిన ఆ యోసేపు అన్నలు వాళ్ళే ఇశ్రాయేలు గోత్రకర్తలైనారు. దేవుడు వాళ్ళని కొట్టిపారేయలేదు. చాలామంది పాస్టర్లు అసూయతో ప్రవర్తిస్తారు, దేవుని సేవను పాడు చేస్తారు. కొత్తగా సేవకు వచ్చే వాళ్ళను సౌలులాగా విషపు చూపు నిలిపి ఈటలు విసురుతుంటారు, ఈటెల్ లాంటి మాటలు విసురుతుంటారు, సేవ పాడు చేస్తుంటారు. ఆయన కూడా గొప్ప ప్రసంగాలు చేస్తుంటాడు. ఆయన గొప్ప ప్రసంగికుడే, కొత్తగా వచ్చిన సేవకుల వాళ్ళ పట్ల సౌలులాగానే ప్రవర్తిస్తాడు. గోత్రకర్తలనుగా దేవుడు వారిని అంగీకరించాడు, వాడుకున్నాడు. దౌర్భాగ్యులారా, దుష్టులారా, యోసేపుని ఇంత అన్యాయంగా ద్వేషించి ముప్పు తిప్పలు పెట్టారు కనుక మీరు నాకు అక్కర్లేదు, మీలో నుండి నేను ఇశ్రాయేలు జనాంగాన్ని పుట్టించను, మీరందరూ చచ్చిపోండి, కొత్త రూపేను కొత్త సిమ్యోను చేసుకుంటా అనలేదు దేవుడు. తప్పు చేశారు. ఎవరినైతే ద్వేషించారో ఆ యోసేపు కాళ్ళ మీద పడ్డారు. సరే, సిగ్గుమాలినోడా పని, సరే పర్లేదు లేరా, మీ నాన్నగారు మీ తాతగారిని బట్టి నేను వాడుకుంటాలేమని వాళ్లలో నుండే దేవుడు 12 గోత్రాలను పుట్టించాడు. వాళ్ళలో నుండి పుట్టిన యూదా గోత్రములో నుండి రక్షకుడు కూడా వచ్చాడు. నేను దేవుని స్థానంలో ఉంటే వీళ్ళకి అసలు ఛాన్స్ ఇయ్యను. మనిషిని కాబట్టి
ఒక అమాయకుడిని ఇంత అన్యాయంగా మీరు ద్వేషించి హింసించినారు గనక గోత్రకర్తలుగా మీకు పదవి నేను ఇవ్వను, మీరు నాశనం అయిపోదురుగా అని చెప్పి మళ్ళీ కొత్త వాళ్ళను పుట్టించి కొత్త గోత్రాలు తయారు చేసేవాడిని. కానీ దయ కలిగిన దేవుడు ఈ దుర్మార్గుల పట్ల కూడా దయగానే ఉన్నాడు కదూ. చాలా ఆశ్చర్యం. దేవుడు వాళ్ళని ఎందుకు ఏం చంపలేదో నాకు అర్థం కాదు. నాకే చంపేయాలనిపించింది ఎన్నోసార్లు యోసేపు అన్నలను. మరి దేవుడు వాళ్ళ మీద ఎందుకు కోప్పడలేదు? నా మీద ఎందరో అసూయ పరులు ఉన్నారు, పెద్ద పెద్ద సంస్థల నాయకులు, అన్యాయంగా దూషణ మాటలు, అన్యాయంగా నిందా ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఈ అసూయ డ్రామా మాత్రం జరుగుతూనే ఉంది. నేను చెప్తున్న పాయింట్ ఏమిటంటే, దేవుని చేత ఆశీర్వదించబడి వాడబడుతున్నంత మాత్రాన నీకు శుద్ధ హృదయం ఉన్నదని గ్యారెంటీ ఏమీ లేదు. అది కూడా ఉండాలి. పౌలుకు బర్నబాకు విశేష వివాదం వచ్చింది, గొడవాడుకున్నారు, ఒకళ్ళనొకరు విడిచి వేరైపోయారు. ఇద్దరిది రైట్ అయితే అవ్వదు కదా, ఎవరో ఒకరు తప్పుదారిలో ఉన్నారు. చాలా గొప్ప భక్తులమని లోకమంతటి చేత జేజేలు పలికించుకున్న తర్వాత కూడా మనలో ఏదో చిన్న చీకటి సంబంధమైన తలంపు ఉంటుంది. గనక ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆ తర్వాత శుద్ధ హృదయులము కూడా అయి ఉంటే దేవుని దయను సంపూర్ణంగా మనం అనుభవించగలుగుతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సమయం లేదు కనుక ఈ ప్రసంగం ఇలాగే వారం రోజులు చేసుకోవచ్చు, కానీ సమయం లేదు కనుక ముగిస్తున్నాను. ఇవాళ మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఇశ్రాయేలీయుడనై ఉండడానికి సహాయం చేయి. ఇశ్రాయేలులో రూబేను షిమ్యోనులాగా కాకుండా నేను శుద్ధ హృదయుడనై ఉండడానికి సహాయం చేయమని అందరం ప్రార్థన చేసుకొని ఈ వరము దేవుని దగ్గర పొందగలిగితే ఇది నిజంగా మన జీవితంలో ఆశీర్వాదకరమైన రోజు అవుతుంది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నా జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన దినముగా మార్చు తండ్రి. ఇశ్రాయేలీయులలో ఒకతెనుగా నేను లెక్కించబడుటకు సహాయం చేయండి. ఐగుప్తు నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలుగా, ఎర్ర సముద్రము దాటిన ఇశ్రాయేలుగా, వాక్యమన్నాను భుజించి బ్రతుకుతున్న ఇశ్రాయేలు